యాడ్స్ అండి. ఓకే. సో ఇక్కడ మనము కెనానికల్ ట్యాగ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మనకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూఆర్ఎల్స్ ఉంటాయి కదా, అంటే ఓల్డ్ యూఆర్ఎల్స్ ఉంటాయి కదా. సో ఈ ఓల్డ్ యూఆర్ఎల్ అనేది మనకు చాలా డేస్ వరకు అది ఇండెక్స్ అవుతుంది, న్యూ యూఆర్ఎల్ ఇండెక్స్ అవ్వదు. ఇది ఇక్కడ ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఇండెక్స్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఈ యూఆర్ఎల్ చూసుకున్నాం మనం సెర్చ్ కన్సోల్, నాకు సెర్చ్ రిజల్ట్స్ చూద్దాం. సో ఈ పేజ్ అనేది ఎప్పటి వరకు ఇండెక్స్ అవుతుంది, చాలా రోజుల వరకు, ఇంకా 2-3 మంత్స్ వరకు ఇండెక్స్ అవుతూనే ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇది ఇక్కడ కనిపిస్తుంది అంటే మనకు సెర్చ్ రిజల్ట్స్లో కనిపిస్తుంది. సెర్చ్ రిజల్ట్స్ అంటే ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్లో ఓల్డ్ యూఆర్ఎల్ మాత్రమే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసినప్పుడు, ఓల్డ్ యూఆర్ఎల్ క్లిక్ చేసినప్పుడు మనం ఆల్రెడీ యూఆర్ఎల్ చేంజ్ చేసినాం కదా, మన ఫ్రంట్ ఎండ్ సైడ్ మనము కొత్త యూఆర్ఎల్ పెట్టేసుకున్నాం. సో అది ఇండెక్స్ అవ్వదు, అంటే క్లిక్ అది ఇండెక్స్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి యూఆర్ఎల్ ఇవ్వాలి. దీన్ని ఏమంటామంటే సింపుల్గా ఎకనామికల్ ట్యాక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ దాన్ని ఏమంటామంటే రిఫరెన్స్, అంటే ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి చూసారా మీకు. ఇప్పుడు కొన్ని బ్లాగ్స్లో చదివినప్పుడు, సపోజ్ ఇప్పుడు ఏదైనా మూవీస్ రిలేటెడ్ ఆర్టికల్ చదివినప్పుడు అట్లా ఒక యూఆర్ఎల్ అనేది హైలైట్ అవుతుంది. అంటే హైలైట్ లైక్ ఇప్పుడు సపోజ్ ఒక యూఆర్ఎల్ వచ్చి పవన్ కళ్యాణ్ గురించి వచ్చింది అనుకోండి. ఆ పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ ఉంటుంది మొత్తం. ఆ టాపిక్లో పవన్ కళ్యాణ్ అనే టాపిక్ ఒక వర్డ్ అనేది హైలైట్ అవుతుంది. అది క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా అంతే అండి. అంటే ఆల్రెడీ కొన్ని డేస్ వరకు మన ఓల్డ్ యూఆర్ఎల్ అనేది మొత్తం అది డిసపియర్ అయ్యేంత వరకు మనం ఆ యూఆర్ఎల్కి కెనానికల్ ట్యాగ్ అనేది పెట్టుకుంటాం. అంటే డిసపియర్ అవ్వదు అయినా కాకపోయినా, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బెస్ట్ ఎస్సీఓ సర్వీసెస్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అనేది మనది కీవర్డ్ ఉంది. బెస్ట్ ఎస్సీఓ మనకి ఇండెక్స్ అవుతుంది అనుకుంటుంది. చూద్దాం, కీవర్డ్ ఉంది మనది. సో ఇక్కడ వెబిన్ ప్రో అనేది వచ్చింది, ఓకేనా. సో ఇది నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఈ పేజ్ ఇండెక్స్ అయింది. కానీ ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ ఏంటిది, పాత యూఆర్ఎల్ కదండి. ఇప్పుడు మీరు ఇచ్చిన యూఆర్ఎల్ వేరు, ఇప్పుడు ఎస్ఈఓకి ఇప్పుడు మనము ఇచ్చిన యూఆర్ఎల్ వేరు. ఇప్పుడు సెకండ్ యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు అది డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడే ఏమవ్వాలి, ఓల్డ్ యూఆర్ఎల్ ఉన్నా కానీ అది క్లిక్ చేసినా మనకు న్యూ యూఆర్ఎల్కి రావాలి. కండిషన్ ఏంటంటే ఓల్డ్ యూఆర్ఎల్ ఉండనియండి, లేకుంటే న్యూ యూఆర్ఎల్ వచ్చినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు న్యూ వచ్చినా ఓల్డ్ వచ్చినా ఏది క్లిక్ చేసినా కానీ మనకు ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి, ప్రాబ్లం ఉన్నది. రెండు ఆప్టిమైజ్ అవ్వాలి, రెండు ఓపెన్ అవ్వాలి. సో అది మనకు కెనానికల్ ట్యాగ్లో ఒక పాయింట్ మాత్రమే, ఇంకా రిమైనింగ్ మీకు ఉంటుంది. సో కెనానికల్ ట్యాగ్స్ ఇంపార్టెన్స్ ఏంది, సో అండ్ సో అట్లా మనకు అది ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఈ యొక్క ఎగ్జాంపుల్ అయింది. నేను ఇనిషియల్ డేస్లో డిఎం వర్క్ చేసినప్పుడు, ఫ్రెషర్గా వర్క్ చేసినప్పుడు ఏమైందంటే ఒక వెబ్సైట్కి కంప్లీట్గా నేను పేజెస్ అన్ని చేంజ్ చేశాను. నేను చేంజ్ చేసినప్పుడు ఏమైంది, ర్యాంకింగ్స్ అన్ని డౌన్ అయిపోయినాయి, కంప్లీట్గా జీరోకి వచ్చేసినాయి అన్నట్టు నాకు. వన్ సెకండ్, ఒక నిమిషం అండి, చిన్న. సో అది మీకు పాయింట్, ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు యూఆర్ఎల్ అప్డేట్ చేసినప్పుడు, సో అప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా. సో నేను అప్పుడు ఆ టైంలో ఏమైందంటే కంప్లీట్గా అన్ని పేజెస్ యూఆర్ఎల్ చేంజ్ చేశాను. చేంజ్ అయితే ఏమైందంటే నెక్స్ట్ మంత్ క్లయింట్ రిపోర్ట్ అడిగారు, లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ నాకు ఇవ్వండి, దాని ర్యాంకింగ్స్ ఇవ్వండి అని చెప్పి అన్నప్పుడు నేను ర్యాంకింగ్స్ అన్ని చెక్ చేస్తే మొత్తం ఎక్కడో 5th పేజ్లో, 7th పేజ్లో, 9th పేజ్లోనే ఉన్నాయి అవి. సో ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది. ఇంకా నేను బెటర్గా ఆప్టిమైజ్ చేద్దామని చెప్పి యూఆర్ఎల్స్ అన్ని చేంజ్ చేశాను. అంటే ఆల్రెడీ ఫస్ట్ టాప్లోనే ఉన్నది, బట్ నేను ఆప్టిమైజ్ చేద్దామని చెప్పి యూఆర్ఎల్స్ చేంజ్ చేసేసరికి నాకు ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడు నేను మా టీమ్ లీడర్ దగ్గరికి వెళ్తే నాకు ఈ సొల్యూషన్ చెప్పాను అన్నట్టు. అంటే మీరు కొత్త యూఆర్ఎల్స్ పెట్టిన యూఆర్ఎల్ అప్డేట్ అయిందంటే కెనానికల్ ట్యాగ్ యాడ్ చేయాలి. నేను ఇమీడియట్గా కెనానికల్ ట్యాగ్ యాడ్ చేశాను. మళ్ళీ ఒక 5 డేస్లో సేమ్ ర్యాంకింగ్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. సో ఈ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ చేసే ముందు కేర్ఫుల్గా ఒక పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, యాడ్ చేయాలి, కంపల్సరీ యాడ్ చేయాలి, ఓకేనా. ఎందుకంటే కంప్లీట్గా ఇంపాక్ట్ పడుతుంది, మీ వెబ్సైట్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఓకేనా. ఇది నాకు తెలిసి ఇది చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి, మెటా డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి ఇది. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు చూసుకోండి, నేను మళ్ళీ మనము కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటాం అది, సో ప్రాబ్లం లేదు.
ఇంకోటి హెడర్ ట్యాగ్స్ అని మనం ఒకటి నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుండి వెబ్సైట్ యూఆర్ఎల్ దగ్గర నుండి మనం ప్రతిదీ ఆప్టిమైజ్ చేసుకుంటూ వస్తున్నాం. మీకు నోటీస్ చేశారో లేదో మీరు. సో ఫస్ట్ బ్యాక్ ఎండ్లో మనం మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ చేసేసినాం. తర్వాత ఏం చేసినాం, టాప్లో ఫెవేకాన్ దగ్గర నుండి మనం మాట్లాడుకున్నాం. ఫెవేకాన్ దగ్గర నుండి తర్వాత మెటా ట్యాగ్స్ పైన మనకు కనిపిస్తుంది కదా, హైలైట్ చేసినప్పుడు వెబ్సైట్ ఏది ఉందనుకోండి, ఇక్కడ మనం హైలైట్ చేసినప్పుడు కనిపించేది ఏంటి, మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్సే కదండి. సో అక్కడ నుండి మనం చూసేసుకున్నాం. సో ఇది మెటా టైటిల్, డిస్క్రిప్షన్స్. సో అది అయిపోయిన తర్వాత ఏం చేసినా మనం యూఆర్ఎల్ దగ్గరికి వచ్చేసినాం. ఓకేనా, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అయిపోయింది. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ నేర్చుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, డిజైనింగ్ టుమారో వెబ్సైట్ విత్ అవర్ ఇన్నోవేటివ్ అప్రోచ్ అనేది. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే హెడర్స్ అంటాం, అంతే కదండి, హెడర్ ట్యాగ్స్ అంటారు. సో అది మనకు హెడర్స్ అవి. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ హెడర్ ట్యాగ్స్ అనేది ఏ ప్రాపర్లో ఉండాలి, మొబైల్ రెస్పాన్సివ్ ఉండాలా వద్దా, అసలు హెడర్ ట్యాగ్స్తో మనకు బెనిఫిట్ ఏంటి, మనకి మెయిన్ ఎజెండా, మెయిన్ గోల్ ఏంటండి, మనం ఏ కాంటెంట్ అప్డేట్ చేసినా, ఏం అప్డేట్ చేసినా కానీ వెబ్సైట్లో అది మనకు ఆప్టిమైజ్ అవ్వాలి కదా, అంతే కదా. మెయిన్ ఆబ్జెక్టివ్ మనం ఏంది, ఇప్పుడు ఏం చేంజెస్ చేసినా, యూఆర్ఎల్ చేంజ్ చేసినా, ట్యాగ్స్ చేంజ్ చేసినా, ఫెవైకాన్ చేసేసినా, ఏది యాడ్ చేసేసినా కానీ మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, ఆప్టిమైజేషన్ గురించి మనం ఫైట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏ పేజ్లో అయినా కానీ మీరు కంప్లీట్గా ఒకసారి చూడండి. చూస్తే మీకు ఏం కనిపిస్తాయి అంటే హెడ్డింగ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు టాప్ ఎస్యూ సర్వీసెస్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని చెప్పి, లేకుంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి, ఇట్లా మనకు ఏంటంటే హెడ్డింగ్స్ కనబడతాయి, వై చూసెస్ అని చెప్పి, బెనిఫిట్స్ అని చెప్పి. ఈ హెడ్డింగ్స్ కూడా మనం ఎలా మనకు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, ఈ హెడర్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మనం మన కీవర్డ్స్ని ఎట్లా ర్యాంక్ చేసుకోవచ్చు అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, సో దీన్ని మనం ఏంటంటే కంప్లీట్గా హెడర్ ట్యాగ్స్ గురించి కొద్దిగా డిస్క్రిప్షన్, బెనిఫిట్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం. ఓకేనా, అవునండి, అవును. ఇప్పుడు ఒకటి మేడం, మనము మెయిన్గా ఇప్పుడు మీరు అడిగిన డౌట్ ఏంటంటే బ్లాగ్స్ ఎట్లా క్రియేట్ చేయాలని అడిగారు కదా. ఇట్లా వెబ్ పేజ్కి బ్లాగ్స్ డిఫరెంట్ ఏం లేదండి. ఇప్పుడు మనము ఎఫ్ఏక్యూస్ ఎందుకు యాడ్ చేస్తున్నాం వెబ్సైట్లో, కరెక్ట్ పాయింట్ చెప్పండి. ఆప్టిమైజ్ అవ్వడానికి, దేనికైనా ఆప్టిమైజ్ అవ్వడానికి మనం ఎస్ఈఓ చేస్తుంది, ఆప్టిమైజ్ అవ్వడానికి కదా. మరి పెయిన్లు ఘోరంగా పడతానే కదా డైరెక్ట్ కిందకి. చూడు ఇప్పటికి మూడు కుక్కిన నేను, డైరెక్ట్ ఇట్లా పడతానే ఇట్లా పైనుండి కుక్కలే కుక్కిన కుక్కలే ఘోరంగా పడతాను. ఇట్లా డైరెక్ట్ ఇట్లా పడతానే, ఇట్లా అన్నంగానే పడ్డది, దీన్ని పడ్డది ఎందుకు మరి. ఇగో ఇట్లా అంటే ఇగో, సారీ, ఎఫెక్ట్స్ మనం ఎందుకు యాడ్ చేస్తున్నాము పేజ్లో. మేడం వింటున్నారా? ఎస్సీఆర్పి ర్యాంకింగ్ రానికి ఓకే, మనం ఎఫ్ఏక్యూస్ని ఎలా యూజ్ చేస్తున్నాం, మనం ఎస్సీఓకి ఎలా యూజ్ చేస్తున్నాం, అంటే ఏ పర్పస్లో ఎఫ్ఏక్యూస్ యాడ్ చేస్తున్నాం. ర్యాంకింగ్స్ ఇస్ ఫైన్, ప్రతిదానికి మనం అదే ఆన్సర్ ఎస్సీఓ చేస్తున్నాం అంటే ర్యాంకింగ్స్ అంతే. సో ఎఫ్ఏక్యూస్ అనేది ఎందుకు మనం యాడ్ చేస్తున్నాం, ఒకటి ఏంటంటే పర్పస్, మీకు స్టార్టింగ్ నుండి చెప్పాను, మనకి స్కోప్ ఉండాలి. కీవర్డ్స్ యాడ్ చేయడానికి స్కోప్ ఉండాలంటే మనం ఏం చేయాలి, మన వెబ్సైట్లో కంటెంట్ అనేది అప్డేట్ చేయాలి, అంతే కదా. ఇంకా కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటాం, మనం ఒకటే కాంటెంట్ ఇప్పుడు చెప్పిన డిఫరెంట్ సోర్సెస్తో మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఈ కాంటెంట్ ఇక్కడ యాడ్ చేసేసాం. సో ఇదే కాంటెంట్, బోరింగ్ కాంటెంట్ యాడ్ చేయద్దు కదా. ఇప్పుడు మనకు విజిటర్ వచ్చినప్పుడు యూజ్ఫుల్ కాంటెంట్ ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ డెన్సిటీ ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే కీవర్డ్లు, ఇదే పేరు ఆప్షన్ వాడి వాడి వాళ్ళకి బోరింగ్ కొట్టి బౌన్స్ అయిపోతారు వాళ్ళు. సో అలా మనం ఇవ్వకుండా కంటెంట్ బోరింగ్ ఉండద్దు, కంటెంట్ ఎక్కువ ఉండాలి. సో ఇవన్నీ పాసిబిలిటీస్ అన్నట్టు, ఎఫ్ఏక్యూస్ అయినా కానీ. సో ఇవన్నీ పాసిబుల్, ఇంకా చాలా ఉన్నాయి. సో అదే పాసిబిలిటీ, అదే ఎఫ్ఏక్యూస్ అనేది ఒక పాసిబిలిటీ, ఒక స్కోప్ అక్కడ అక్కడ యాడ్ చేయడానికి. ఎఫ్ఏక్యూస్ అనేది ఒక మనం అదొక రీజన్ పెట్టుకొని మనం యాడ్ చేస్తున్నాం. దట్ రిలవెంట్ కాంటెంట్, మనం ఏదో బోరింగ్ కాంటెంట్ యాడ్ చేయట్లేదు, ఏమో యాడ్ చేయట్లేదు. సో దాని తర్వాత మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే బ్లాగ్స్. బ్లాగ్స్ కూడా స్కోపే కదండి. అంటే చెప్పిన టాపిక్ని మళ్ళీ చెప్పకుండా మనం డిఫరెంట్ వేలో, మళ్ళీ ఇంకోటి ఏంటంటే యూజర్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ఏక్యూస్ యాడ్ చేసిన, బ్లాగ్స్ యాడ్ చేసిన, టెస్టిమోనియల్స్ యాడ్ చేసిన, ఇవేం యాడ్ చేసినా కానీ యూజర్కి ఏమనిపిస్తుంది అంటే మనకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది.
ఇప్పుడు మన దగ్గరకు ఒక యూజర్ వచ్చినప్పుడు అండ్ మెయిన్ మనకి ఎస్సీఓ కీవర్డ్స్ ఆప్టిమైజ్ అవ్వాలి. ఆఫ్టర్ కీవర్డ్స్ ఆప్టిమైజ్ అయిన తర్వాత ఏం కావాలి, లీడ్ అనేది కన్వర్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ మనం ఒక మల్టీప్లెక్స్ పెట్టుకున్నాం, లేకుంటే మీరు ఒక షాప్ మంచి కంపెనీ స్టార్ట్ చేశారు, మీకు రష్ వచ్చింది, కస్టమర్స్ వస్తున్నారు, బట్ బిజినెస్ కావాలి కదా. ఇప్పుడు సేమ్ వేలో ఇక్కడ కూడా మన వెబ్సైట్కి విజిటర్స్ వచ్చారు, వచ్చిన తర్వాత బిజినెస్ కాకపోతే యూజ్ ఏముంటుంది. సో బిజినెస్ విజిటర్స్ రావడం అనేది ఫస్ట్ సక్సెస్ అయితే, సెకండ్ సక్సెస్ ఏంటంటే ఆ విజిటర్స్ని మనం బిజినెస్కి కన్వర్ట్ చేయాలి. ఏ వెబ్సైట్ అయినా కానీ, మన వెబ్బింగ్ ప్రో వెబ్సైట్ కానీ అండ్ ఏ వెబ్సైట్ అయినా కానీ, ఓకేనా. సో అదే పాయింట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎఫ్ఏక్యూస్ అనేది యాడ్ చేస్తున్నాం, అంతే. రీజన్ వేరే ఏం లేదు. మీరు అన్నట్టు ఎఫ్ఏక్యూస్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది చాలా మంచి క్వశ్చన్. అదే క్వశ్చన్ బ్లాగ్స్ కూడా ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది కూడా మీకు అర్థమైపోయింది. ఏంటంటే మనకు వెబ్ పేజెస్ వెయిటేజ్ పెంచాలి, కాంటెంట్ వెయిటేజ్ పెంచాలి విత్ రిలవెంట్ కాంటెంట్, ఓకేనా. సో ఇప్పుడు మీకు దీంట్లో మనం ఆల్రెడీ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. ఒకటి ఏంటంటే టెస్టిమోనియల్స్ కూడా యాడ్ చేయాలండి. ఏదండి? అవును, అవును. మ్మ్. ఏదండి? ఇదంట. ఇది వెబ్సైట్ అండి, ఇది బ్లాగ్ కాదు. ఇది కంప్లీట్గా వెబ్సైట్ మనం బిల్డ్ చేసినాం. సో అట్లా ఇది వెబ్సైట్ వేరు, అది లిస్టింగ్స్ వేరు. అది లిస్టింగ్ అంటాం దాన్ని. అంటే నాది బిజినెస్ లొకేషన్కి ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ ఏంటంటే మనం ఒక సోర్స్ లాగా వాడుకుంటున్నాం, మనం ట్రాఫిక్ రావడానికి, బిజినెస్ రావడానికి ఒక ట్రాఫిక్ సోర్స్ లాగా వాడుకుంటున్నాం. వెబ్సైట్ కూడా మనకు బిజినెస్ రావడానికి ఒక సోర్స్ మాత్రమే, సోషల్ మీడియా బిజినెస్ రావడానికి ఒక సోర్స్ మాత్రమే ఉందన్నమాట. అంతే కదండి. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ అండి. పర్పస్ ఒకటే. ఇప్పుడు పర్పస్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్లో మనం యూజ్ చేసే టూల్స్ అయినా కానీ లింక్ ఉందండి, లింక్ ఉంది, కానీ డిఫరెంట్ అన్నట్టు. ఇప్పుడు నాట్ సేమ్, కంప్లీట్ డిఫరెంటే. బట్ ఏంటంటే పర్పస్ ఒకటే, అన్నిటి పర్పస్ ఒకటే. ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే కాంటెంట్ నేను ఇంత దీని ఏమంటారు రివైజ్ చేస్తున్నాను, మొత్తం కాంటెంట్ అంతా చేంజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు బౌన్స్ రేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అనలిటిక్స్కి వెళ్ళినప్పుడు బౌన్స్ రేట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మేడం. అసలు ఆ బౌన్స్ రేట్ అనే ఒక చిన్న రీజన్తోనే మన వెబ్సైట్లో ఏం జరుగుతుందో మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈ పేజ్కి వచ్చారు, ఒక 2 సెకండ్స్ మీ సెషన్ టైం అని ఒకటి ఉంటుంది, వెబ్ పేజ్ సెషన్ టైం అనేది. ఈ 2 మినిట్స్ అనుకున్నాం, 2 మినిట్స్లో మీరు ఏమేమి చేశారు అనేది అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేశాను, ఆ పేజ్కి వెళ్ళాను, ఆ పేజ్ ఏమో ఇట్లా వచ్చింది. సో అక్కడ నుండి మళ్ళీ బౌన్స్ అయ్యాను. సో అక్కడ ఏం జరిగింది, నేను ఏం చేశాను, ఫామ్ ఫిల్ చేశానా లేదా, సో అవన్నీ నేను మీకు చెప్తాను. అది చాలా మంచి టాపిక్ అది, ఓకే. సో దానికన్నా ముందు ఏంటంటే మీరు ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ ఇంటర్న్గా లేకపోతే మీరు ఫ్రెషర్గా ఏంటంటే ఒకటే మైండ్లో పెట్టుకోవాలి. ఎస్ఈఓలో కీవర్డ్స్ ఎక్కువ ఎక్కువ మనం డంప్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు యూజ్ చేసుకున్న ప్రతి పేజ్కి 5 కీవర్డ్స్ అనేది మీరు పెట్టుకున్నారు కదా, స్టాండర్డ్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ని యూఆర్ఎల్లో వాడాలి, అదే కీవర్డ్స్ హెడర్ ట్యాగ్స్లో వాడాలి, అదే కీవర్డ్స్ కాంటెంట్లో వాడాలి, అదే ఎఫ్ఏక్యూస్లో వాడాలి, అదే టెస్టిమోనియల్లో వాడాలి, అదే బ్లాగ్స్లో వాడాలి. సో ఆ కీవర్డ్ అనేది 100% మనం ఆప్టిమైజ్ అవుతుంది. ఇంతకుముందు మీరు చూసారు కదండి, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎస్సీఓది ఇప్పుడు బెస్ట్ ఎస్సీఓ సర్వీసెస్ ఫస్ట్ నేను బంజారా టార్గెట్ పెట్టుకున్నాను. సో బంజారా అంటే మా లొకేషన్ కాబట్టి మేము టార్గెట్ చేసాము. సో ఈ బంజారా అనే ఇప్పుడు నేను లొకేషన్ క్లిక్ చేసి ఈ కీవర్డ్ నేను ఆప్టిమైజ్ చేసేసుకున్నాను. ఎక్కడ ఆప్టిమైజ్ చేసేసుకున్నాను, ఫస్ట్ థింగ్ మేజర్గా ఇది ఎందుకు ఆప్టిమైజ్ అయిందంటే యూఆర్ఎల్లో సేమ్ కీవర్డ్ పెట్టుకున్నాను, చూసారా. సో ఇక్కడ ఇది పెట్టుకున్నాను కాబట్టి అది ఆప్టిమైజ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నాకు అదే కీవర్డ్ ఎక్కడ పెట్టుకున్నాను, ఈ హెడ్డింగ్లో కూడా పెట్టుకున్నాను, చూసారా. యాస్టీజ్ కీవర్డ్ పెట్టుకున్నాను. మళ్ళీ అదే కీవర్డ్ ఎక్కడ యూజ్ చేశాను నేను, మళ్ళీ ఇంకా చాలా ప్లేసెస్లో యూజ్ చేశాను. సో ఇక్కడ థింగ్ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఒక కీవర్డ్ మీరు తీసుకున్న ఈ స్టాండర్డ్ 5 కీవర్డ్స్ అనేది ఎన్నిసార్లు మీరు యూజ్ చేస్తున్నారు ఏంటనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కండిషన్స్ ఉంటాయి.
ఎక్కడ పడితే అక్కడ మనం యూజ్ చేయరాదు కదా కీవర్డ్స్. అందుకే ఈ కండిషన్స్ మనం ఏమంటాం అంటే కీవర్డ్ స్టఫింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇంకోటి చెక్ లిస్ట్లో ఇంకో పాయింట్ ఉంటుంది. కీవర్డ్ స్టఫింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఈ కీవర్డ్ స్టఫింగ్ అనే టాపిక్ ఏంటంటే మీరు కాంటెంట్ యూజ్ చేసినప్పుడు, సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ ఈ పారాగ్రాఫ్ అనేది, ఈ పేరా ఉంది కదా, ఈ పారాగ్రాఫ్లో మనం కీవర్డ్స్ అనేది ఎన్నిసార్లు యూజ్ చేయాలి కండిషన్. లేకపోతే ఇప్పుడు ఈ మొత్తం కాంటెంట్ ఉంది కదా, ఈ కాంటెంట్లో కీవర్డ్స్ అనేది ఎన్నిసార్లు మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ కీవర్డ్, ఇప్పుడు ఒక కీవర్డ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ కీవర్డ్ ఉంది, ఈ కీవర్డ్ ఎన్నిసార్లు యూజ్ చేయాలి అక్కడ మీరు, స్టఫింగ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ ప్రాసెస్ని ఏమంటాం అంటే కీవర్డ్ స్టఫింగ్ అంటాం. ఓకేనా? ఇలా చూడండి, ఇక్కడ మీకు అది కనబడుతుంది కదా, ఇక్కడ వీళ్ళు వాడిన కీవర్డ్స్ ఉంటాయి కదా, ఫోకసింగ్ ఆన్ టెక్నికల్ మోడ్ కాంటెంట్ మార్కెటింగ్. సో ఇవన్నీ ఏంటంటే కీవర్డ్ స్టఫింగ్ కాకుండా వీళ్ళు ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నారు. ఓకే, చూడండి ఇప్పుడు ఫైర్ ఫిట్స్ అనేది ఇక్కడ వాడారు, ఇక్కడ వాడారు, దీన్ని వాడారు, ఇదంతా కీవర్డ్ స్టఫింగ్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది పంపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ ఫైర్ ఫిట్స్ అనే కీవర్డ్ తీసుకుంటే వీళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేశారు, ఫస్ట్ హెడ్డింగ్లో యూజ్ చేశారు, తర్వాత స్టార్టింగ్లో యూజ్ చేశారు, మళ్ళీ అదే లైన్లో ఫస్ట్ లైన్లోనే 2 టైమ్స్ యూజ్ చేశారు, మళ్ళీ సెకండ్ లైన్లోనే యూజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ లైన్లో ఫైర్ ఫిట్స్కి ఎంత డిస్టెన్స్ ఉందండి, తర్వాత అదే డిస్టెన్స్ ఇక్కడ మనకు థర్డ్ లైన్లో కనిపించింది, ఫోర్త్ లైన్లో, ఇంకా మీరు చూడండి ఫిఫ్త్ లైన్లో చూడండి 3 టైమ్స్ యూజ్ చేసింది. సో కంప్లీట్గా ఏంటంటే ఇట్లా వాడడం వల్ల ఏంటంటే మన వెబ్సైట్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. మీరు ఎంత చెక్ లిస్ట్ యూజ్ చేయండి, ఎంత ప్రాపర్ మైండ్తో మనం వెళ్ళి ఎస్ఈఓ చేసుకున్నా కానీ ఈ కీవర్డ్ స్టఫింగ్ అనే ఒకే పాయింట్తో మన వెబ్సైట్ అంతా ఫైనలైజ్ అయిపోతుంది. ఓకేనా? సో కీవర్డ్ స్టఫింగ్ అనేది మనము కంప్లీట్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు అర్థమైపోతుంది, కంటెంట్ చదివితేనే అర్థమైపోతుంది కీవర్డ్ స్టఫింగ్ అవుతుందా లేదా అనేది. దానికి కొన్ని ఇప్పుడు టూల్స్ కూడా ఉంటాయి, కీవర్డ్ స్టఫింగ్ టూల్స్ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంత సింపుల్గా మనం చెప్పలేము దీని గురించి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎంత కీవర్డ్ స్టఫింగ్ చేసిందో. అంటే ఇది లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఈ అప్డేట్ రాలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం ఉన్నట్టు కీవర్డ్స్ అనేవి వాడేదన్నట్టు, యూజ్ చేసుకుంటుండేది. అర్థమైందండి నేను చెప్పాను పాయింట్. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడేశారు, వాడుకోవాలి. అది మనం ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు తెలుసు ఆల్రెడీ. యూఆర్ఎల్లో వీటికి కీవర్డ్ స్టఫింగ్ ఉండదు మేడం. ఇప్పుడు దీనికి దీని పక్కన ఏం లేదు లేదు అట్లనే కాదు, ఇక్కడ ఏ కీవర్డ్ అని వాడుకోవచ్చు. మీరు ఇంకా స్టఫింగ్ అనేది పాసిబిలిటీ లేదు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ ఏం లేదు కదా, దీని తర్వాత కంటిన్యూ ఏం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డాట్స్ పెట్టుకుంటున్నాను కదా, దాని తర్వాత కంటిన్యూస్గా ఏం లేదు. సో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే మీరు నోట్ చేసుకోండి బుక్లో, కీవర్డ్ స్టఫింగ్ పాసిబిలిటీ లేని ప్లేసెస్ ఏంటంటే ఒకటి యూఆర్ఎల్, ఒకటి ఈ ఎడిట్ ట్యాగ్స్, ఇంకోటి ఎఫ్ఏక్యూస్, ఇంకొకటి టెస్టిమోనియల్స్, ఇంకొకటి బ్లాగ్స్. ఓకేనా? అంటే ఒక కీవర్డ్స్ ఇన్ని వేస్లో మనము స్టఫింగ్ అవ్వకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఫుటర్లో కూడా ఉంటుంది, ఫుటర్లో ఇంపార్టెంట్ లింక్స్ అని కొంతమంది పెడతారు. సో అక్కడ కూడా మనకు స్టఫింగ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కీవర్డ్ వాడుకోవచ్చు. ఈ ఎంటైర్ ఒక ఎఫ్ఏక్యూకి ఒక కీవర్డ్ వాడుకోవచ్చు. ఇప్పుడు 16th నుండి ఎండ్ వరకు ఒక కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ స్టెప్ అది. ఇప్పుడు మనం ఎఫ్ఏక్యూస్ యాడ్ చేయడం వేరు, ఈ ఎఫ్ఏక్యూస్నే నెక్స్ట్ టైం మనకు కాంటెంట్ ఎడిటర్కి ఇచ్చేసి మనమైతే అంటే ప్రాపర్ మీనింగ్తో కీవర్డ్స్ అన్ని ఫ్రేజ్ అయ్యేలాగా మనం చేయలేము. సో ఇదేంటంటే జస్ట్ డెమో లాగానే మనం యాడ్ చేసాము ఈ టెక్స్ట్ అంతా. ఇప్పుడు మీరు ఇచ్చినది కూడా టెక్స్ట్ డెమో లాగానే యాడ్ చేసాము. అక్కడ అందులో ఒక కీవర్డ్ ఉండాలి విత్ గుడ్ మీనింగ్, మంచి రిలవెంట్గా ఉండాలని మనం యాడ్ చేసామంటాం కాదండి. అని మీతో అవ్వచ్చు, నాతోనైతే అవ్వదు. అర్థమైందండి పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నాకు కొన్ని డాక్యుమెంట్స్ పంపించారు కదండి,
ఎఫ్ఏక్యూ స్కీమా కాకుండా ఎఫ్ఏక్యూస్ ఎఫ్ఏక్యూస్ పంపించారు కదా. మ్మ్. ఇది ఎఫ్ఏక్యూస్ పంపించారు కదా. ఇది మీరు మనము చార్ట్ జీపీటీ అనేది తీసుకున్నాం బేసిక్గా. ఇది మీరు ఇప్పుడు పంపించినవి నేను యాడ్ చేపిస్తాను. బట్ ఏంటంటే నెక్స్ట్ నాకు టైం ఉన్నప్పుడు ఏం చేస్తాను, నేను కాంటెంట్ ఇది అసైన్ చేసేసి దీన్ని రీరైట్ చేయమని చెప్తాను విత్ కీవర్డ్స్. అదేనండి. సో మీరైనా చేయొచ్చు ఇప్పుడు. అంటే మీకు ఈ కాంటెంట్ స్కిల్స్ ఉంటే ఇప్పుడు ఇదే వర్డ్ని సేమ్ మీనింగ్ వచ్చేలాగా ఒక కీవర్డ్ వచ్చేలాగా చేయొచ్చు మీరు. చేస్తారా మేడం? యా, ట్రై చేయండి. మ్మ్. అలా అయితే ఇంకా హ్యాపీ ఇంకా మీరు. సో ఫస్ట్ స్టెప్ మనం స్టెప్ బై స్టెప్ అందుకనే వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి నా దగ్గర కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, ఎస్సీఓ పేజ్ ఉందనుకోండి. ఎస్సీఓ పేజ్ ఉంది. ఈ పేజ్లో నేను ఇంకొక పాసిబిలిటీలో టెస్ట్ మోనల్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎఫ్ఎక్యూస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద టెస్ట్ మోనల్స్ యాడ్ చేద్దాం. టెస్ట్ మోనల్స్ కూడా ఏంటంటే రిటర్న్ టెస్ట్ మోనల్సే. దట్ ఆల్రెడీ నేను ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్ మై బిజినెస్లో ఒకటి మిస్ అయింది చెప్పడం. గూగుల్ మై బిజినెస్లో ఉన్న టెస్ట్ మోనల్ యాజ్ టీజ్గా మీరు వెబ్సైట్లో పెడితే చాలా బాగా ఆప్టిమైజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమందికి ఇచ్చి రాపిస్తాం కదా కీవర్డ్స్ అని. సో అది మనం వెబ్సైట్లో పెట్టేసుకుంటే కంప్లీట్ రిలవెంట్ ఉంటుంది అది. మీరు అడిగిన క్వశ్చన్కి అది ఇది కంప్లీట్గా డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాదు, అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకే. యా, వెబ్సైట్ మీరు మాకు ఇవ్వచ్చు. ఇప్పుడు అది చాలా పెద్ద థింగ్ మేడం. అది అంటే ఇప్పుడు ఇంత సింపుల్గా రాదు. ఇప్పుడు అంటే నేను నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటంటే మేడం సింపుల్, ఇది వితౌట్ లాజిక్స్ అన్నట్టు. జస్ట్ ఇది ఒక చెక్ లిస్ట్ లాగానే ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఎస్ఎంఓ నేర్చుకున్నా, ఎస్సీఓ నేర్చుకున్నా, మీరు బుక్ రాసుకొని ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. కానీ కోడింగ్ అనేది మీకు తెలుసుగా, సిఎస్సి కదా మీరు ఆల్రెడీ. సో కంప్లీట్గా అది డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ నేను రాపించుకున్న ఈ ఈ టెస్ట్ మోడల్స్ అన్నట్టు. అంటే కాంటెంట్ రైటర్తోనే నేను కంప్లీట్గా రాపించుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎస్సీఓ రిలేటెడ్ ఉందనుకోండి, ఈ రివ్యూ నేను ఎస్సీఓ పేజ్లో యాడ్ చేసుకుంటాను. లేకపోతే సోషల్ మీడియా రిలేటెడ్ ఉందనుకోండి, ఇది నేను సోషల్ మీడియాలో యాడ్ చేసేసుకుంటాను రివ్యూ అనేది. సో ఇది ఏంటంటే కంప్లీట్గా రిలవెంట్ ఉంటుంది. ఓకేనా. నో వరీస్, మెల్లిమెల్లిగా ఇంకా చాలా ఉంది మనం. ఎస్సీఓ అసలు ఎన్ని డేస్ చెప్పినా అయిపోదు. అది చాలా పెద్ద ఉంటుంది 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 ఉంటుంది. నేను మీకు అంటే ఎస్సీఓ బయట ఏజెన్సీలో ఇలా అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో అయినా కానీ ఆన్లైన్లో కానీ ఎలా చెప్తారంటే వాళ్ళు ఇంక్లూడింగ్ చెప్తారు. యాక్చువల్లీ దానికి సంబంధం ఉండదు, బట్ మీకు ఐడియా ఉండాలి. మీకు స్టార్టింగ్ కూడా నేను ఫస్ట్ టాపిక్ ఏం చెప్పానంటే వాట్ ఈజ్ వెబ్సైట్, అసలు వెబ్సైట్ అంటే ఎట్లా ఉండాలి అనేది ఎందుకు చెప్పానంటే దీని గురించే. కంప్లీట్గా ప్రొఫెషనల్ ఎస్సీఓలో వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఉండదు టాపిక్ అనేది. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు వర్డ్ ప్రెస్ది మీకు క్లాసెస్ ఇస్తాను. లేకుంటే ట్రైనర్ది మీకు వర్డ్ ప్రెస్ ట్రైనింగ్ ఉన్నప్పుడు నేను మీకు ఆ టైమింగ్స్ చెప్తాను. ఆ టైమింగ్స్లో వాళ్ళ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే మన డిజిటల్ బాడీలోనే వర్డ్ ప్రెస్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు వెబ్సైట్ అనేది. సో అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. లేకపోతే మీరు డైరెక్ట్ పిహెచ్పి నేర్చుకోవచ్చు, వేరే అవసరం లేదు. అంటే వర్డ్ ప్రెస్ అనేది బేసిక్ కోడ్, అది జస్ట్ ప్లగిన్స్ యాడ్ చేయడం అది ఇది ఉంటుంది. సో పిహెచ్పి అయితే కంప్లీట్ కోడ్ మీకు ఆల్రెడీ బీటెక్లో నేర్చుకున్నారు కాబట్టి సో అది ఉంటుంది. ఓకేనా. ఇప్పటివరకు అయితే మనకి 15-16 వరకు అయినాయి మేడం, ఇంకా చాలా ఉన్నాయి. మీరు మొబైల్ స్పీడ్ ఇంకా చెక్ చేయలేదు మన వెబ్సైట్కి. అది కూడా చూడండి, వెబ్సైట్ స్పీడ్ ఎంత ఉంది, ఎస్ఎస్ఎల్ ఉంది, ఫెవెకాన్ ఉంది, కాంటెంట్ కూడా మీరు ఇప్పుడు చెప్పాను కదా మేడం. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మీకు టైం ఉంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు అప్డేట్ చేపిస్తే నేను వెబ్సైట్లో అప్డేట్ చేయించేస్తాను. ఓకేనా. ఇంకోటి ఫాంట్, మీరు మంచి ఫాంట్ యూజ్ చేయండి. ఇది అంటే చూడరాదన్నట్టు. అంటే ఇప్పుడు చాలాసేపు చూడాలి కదా మేడం ఇది ఫాంట్స్ ఇది. సో బేసిక్గా ఇది వాడండి, చాలా బాగుంటుంది చూడండి. నో ప్రాబ్లం. చెప్తున్నా, జస్ట్ సజెషన్ వేరే నాకు కాదు. అంటే ఏజెన్సీకి వెళ్ళినప్పుడు అదే అప్డేట్ లేదు అలా అంటలేను. ఇప్పుడు చదవలేము దీన్ని కంటిన్యూస్గా, రీడబిలిటీ ఉండదు ఇది. సో సో మీ టాస్క్ ఏంటంటే ఈరోజు
డేటా ఎక్స్ గురించి చెప్దాం. ఇంగా ఎస్సీఓ గురించి మీరు కంప్లీట్‌గా నేర్చుకుంటే ఏందంటే, ఒక్క వెబ్‌సైట్ మీరు ఆప్టిమైజ్ చేశారనుకోండి, 100 వెబ్‌సైట్‌లైనా చేయగలుగుతారు. సేమ్ ప్రాసెస్ ఉంటది. మీకు రాగానే డాక్టర్ ఇలా చేయి పట్టుకుంటే మన దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉందో ఇలా చెప్పినట్టు మీరు వెబ్‌సైట్ చూడంగానే అర్థమైపోతది. జస్ట్ స్క్రోల్ చేయంగానే సో ఎఫ్ఏక్యూస్ లేవు. ఓకే. ఆప్టిమైజ్ కావాలి. కీవర్డ్స్ కనబడతలేవు. డేటా టైప్స్ ప్రాపర్‌గా లేవు. ఇమేజ్ లేవు. సో ఇవన్నీ ఏంటంటే చూడగానే మీకు అయిపోవాలి. అంత మీరు దీంట్లో ఎక్స్‌పర్ట్ అవ్వాలి దీంట్లో. అవ్వాలి మీన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకేనా? ఈరోజు నేనేం చేస్తా అంటే టీమ్‌కి నేను యూఆర్ఎల్స్ అన్నీ అప్డేట్ చేపిచ్చేస్తాను. ప్లస్ ఇది మెటా డిస్క్రిప్షన్ ఫైన్ కదండీ! మెటా డిస్క్రిప్షన్ టైటిల్స్ అయితే నేను చెక్ చేయలేదు. ఇవన్నీ ఓకే కదా! ఒకసారి మళ్ళీ చూడండి. నేను ఇప్పుడు ఆఫీస్‌కి ఒక 1 అవర్‌లో వెళ్ళిపోయిన తర్వాత అప్డేట్ చేపిచ్చేస్తాను మొత్తం. ఓకేనా? నేను యూఆర్ఎల్ అయితే నేను చూసాను ఆల్రెడీ. ఫైన్ బానే ఉంది. ఓకేనా? ఇవన్నీ తీసేయండి మేడం ఇవన్నీ. కీవర్డ్స్ కూడా కొన్ని చూడండి మరి. యూఆర్ఎల్‌లో పెట్టాము. ప్లస్ మెటా టైటిల్‌లో పెట్టాము. డిస్క్రిప్షన్‌లో కూడా పెట్టాము కదా! మరి అవి ఏ కీవర్డ్స్ వాడాము ఏందనేది చూడండి ఒకసారి. లేకపోతే ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్‌లో వాడిన కీవర్డ్ ఉంటది కదా మనం ఇప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఈ కీవర్డ్ ఒక కలర్ పెట్టండి. రెడ్ కలరో లేకపోతే ఏదో కలర్ ఈ కలర్ ఉందనుకోండి. ఈ కీవర్డ్ అనేది ఎక్కడుందో ఆ ప్లేసెస్ అన్నీ అదే కలర్ యూజ్ చేయండి. ఇక్కడ సెటప్ సర్వీసెస్ ఇది ఉందనుకోండి. ఇదే కీవర్డ్ సేమ్ కలర్. మీకు అర్థమైపోతది. ఓకే. ఈ కీవర్డ్ అనేది ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఇదంతా అవసరం లేదనుకోండి. సో ఇట్లా మీరు ఇట్లా ఈ కలర్ ప్యాలెట్ ఒకసారి యూజ్ చేయండి. నేను 1 అవర్‌లో ఫినిష్ చేసేయండి. నేను ఇది అప్డేట్ చేపిచ్చేస్తాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. రికార్డ్ క్లాస్ మీకు ఇచ్చేస్తాను. అక్కడ అప్డేట్ చేసేస్తాను. ఓకేనా? ఒకసారి జీఎంబీ యాడర్ కూడా మీరు ఒకసారి